చంద్రబాబు నాయుడు గారి 1 సంవత్సర కాలం పరిపాలనలోనే మన జీడిపి వృద్ధి రేటు భారతదేశంలోనే 2వ స్థానంలో ఉంది. అంటే ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా అన్ని రకాలుగా ఆర్థిక రంగాన్ని మెరుగుపరచడానికి, ప్రజలకి సౌకర్యాలు కలిగించడానికి, ఉద్యోగ కల్పనకి, సంక్షేమ కార్యక్రమాలకి ఈ 4టికి ప్రాధాన్యత ఇచ్చి సంపద పెంచి మాత్రమే మనం అన్ని కార్యక్రమాలు చేయాలి, అప్పు తెచ్చి పప్పు కూడలేగా కార్యక్రమాలు చేయకూడదని ఒక ఆలోచనతో ఆయన ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. అనేకమైన సత్ఫలితాలు, అనేకమైన కంపెనీలు వస్తూ ఉన్నాయి, ఉద్యోగ కల్పన జరుగుతూ ఉంది, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరింత విరివిగా సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి కూడా ప్రణాళిక సిద్ధంగా చేసుకున్నారు. గత ఎలక్షన్లకు ముందు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చాలని చెప్పి చాలా ఉద్దేశంతో ఆయన ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. వీటన్నిటికీ సూచన వృద్ధి రేటు పెంపు. మరి వృద్ధి రేటు పెరగటం అంటే భారతదేశంలో 2వ రాష్ట్రంగా వచ్చిందంటే, గతంలో అన్ని రాష్ట్రాల కంటే వెనకబడిన రాష్ట్రం. గత 5 సంవత్సరాల పాలనలో వైఎస్ఆర్సీపీ పార్టీ పాలనలో మైనస్ వచ్చింది, వృద్ధి రేటు మైనస్ వచ్చింది. ఒకవేళ ఏదైనా 5 సంవత్సరాల్లో 1-2 సార్లు వస్తే అది 2-3% రావడం జరిగింది. సో ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరం కూడా సహకరించి మన రాష్ట్రాన్ని, మన పిల్లల భవిష్యత్తుని, రాబో తరాల యొక్క అవసరాలని తీర్చడానికి భారతదేశంలో ఏ విధంగా వృద్ధి రేట్లో 2వ స్థానంలో వచ్చిందో అభివృద్ధిలో కూడా ప్రథమ స్థానంలో పొందేటట్టు, సంక్షేమ కార్యక్రమాల్లో అన్ని రాష్ట్రాల కంటే ముందుండేటట్టు, సంక్షేమ కార్యక్రమాలని అభివృద్ధి కార్యక్రమం 2 కళ్ళగా ముందు 2 కళ్ళ సిద్ధాంతంతో ఆయన ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. ఆయనకి మనస్ఫూర్తిగా మీరందరూ సహకరించాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను.